నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ 1 గురుకాశీ యూనివర్సిటీ. పూజ్యులైన మావయ్యకి మీ మేనల్లుడు ఆనంద్ నమస్కరించి వ్రాయునది. అనుకున్నట్లుగానే సూర్యదేవర లక్ష్మీ రాఘవర ప్రసాద్ గారి ఇంట్లో స్థానం సంపాదించుకొని ఆయన అభిమానాన్ని గెలుచుకున్నాను. ఇప్పుడు ఆ ఇంట్లో నా పొజిషన్ ఎంత స్ట్రాంగ్గా ఉందంటే ఆయన ముద్దుల మేలకోడలు మాట కంటే నాకే ఎక్కువ విలువిస్తున్నారు. ఆయన అన్నీ సవ్యంగా జరిగితే ఆయన ఇండస్ట్రీసు వ్యాపారాలు అన్నీ నా గుప్పిట్లోకి వస్తాయి. ఇక్కడికి ఎందుకు వచ్చాను తెలుసా? తడిసి మెరిసేనమ్మా ఎర్రబడ్డ గోరింటాకు ఆగని కొంగు ఆశల పొంగు కనబడలేదా రమ్మని నన్ను లాగిట నేను నిదవను కాదా కురిసి తడిసేనమ్మా కోనసీమ కొబ్బరా ఆగని కొంగు ఆశల పొంగు కనబడలేదా రమ్మని నన్ను లాగితే నేను నిలవను కాదా అనువైన ఏకాంతం లేదా చెంపులు కోరి చిదిమిన కోరేనా చంద్రవంకగా మారి మిలమిలలాడేనా పిలిచింది నన్ను స్వయంవరం పలికింది నాలో నరం నరం వెయ్యాలి సోకే మారాకు తడిసి మెరిసేనమ్మా ఎర్రబడ్డ గోరింటాకు
చాహియే ముజే టపాస్ చాహియే. ఇవాళ ఎలాగైనా సరే మందు కొట్టాలి, లేకపోతే నరాలు నగ్మా నడువులా మెలికలు తిరిగిపోతున్నాయి. ఇదిగోండమ్మా సింతాల సోపులు 12, 2 సోపులు 4. ఎవరు? ఏంటల్లుడు, ఏం కావాలి? అది మా బాత్రూమ్ లో హీటర్ చెడిపోయింది, మా ఆవిడికి సన్నీళ్లు పడవంట, ఒక్క బకెట్ వేడి నీళ్లు. సరే వెళ్ళు. మా అక్కయ్యకి మంచి అల్లుడే దొరికాడు. అత్తగారు, అత్తగారు, ఏమిటి? మా బాత్రూమ్ లో ఫ్లష్ పని చేయట్లేదు, కొంచెం అర్జెంటు. సరే సరే వెళ్ళు. లక్స్ 2 పాండ్స్ 1 సన్సిల్క్ షాంపూలు 4 రిన్ సబ్బులు 5 పారాచూట్ కొబ్బరి నూనె సీసాలు 3 ఓల్డ్ స్పైస్ షేవింగ్ క్రీమ్ 1 ఓల్డ్ స్పైస్ షేవింగ్ క్రీమ్ 1. ఎంతైంది? 419 రూపాయలు. నాకు 200 ఇవ్వాలి. నేనెందుకు ఇవ్వాలి? ఇవన్నీ కొంటున్నావు కాబట్టి. కొన్నవా కొట్టుకొచ్చినవా? కొట్టుకొచ్చినావు కాబట్టి నీ కొట్టుకొచ్చాను. సరుకులు తీసుకున్న డబ్బులు 150 చేసుకో. అరే, ఆగవయ్యా ఆగ. లేకపోతే ఏంటయ్యా, అసలే నీచంగా సగం రేటు చెప్పాను, మళ్ళీ అందులో బేరమా? సరుకులు తీసుకున్న డబ్బులు ఇవ్వా. సరే తీసుకో. ఉంచు ఉంచు, వెళ్ళు. కోటి స్నానాలు అయిపోయిన సబ్బులు కొంటావా? చేచి వాడినో అయితే కొనం. వాసన చూసినైతే కొంటావు. వెళ్ళవయ్యా. రే ఈ లోపల పెట్టు. క్వార్టర్ బట్టలు కళకళాడిపోతాయి. మా అన్నయ్యకి ఆవేశం వచ్చినా ఆనందం వచ్చినా తట్టుకోలేం. నెత్తి మీద పెట్టుకుంటాడు ఎవరినైనా. అప్లికేషన్ ఫిలప్ చేయి. న్యూ అపాయింట్మెంటా? మరే మొన్న నువ్వు ఉండగానే చెప్పాడంటగా అన్నయ్య జాయిన్ అవ్వమని. అవునవునవును, మాస్టారు తెలుగులో చాలా బ్రిలియంట్. అంతేకాదు రాముడికి తోకుండదని, రావణాసురుడికి తోడలున్నాడని రీసెర్చ్ కూడా చేశాడు. నీ మొహం. 100 ఉద్యోగాలు సంపాదించాలంటే రీసెర్చ్లు పిహెచ్డీలు అక్కర్లేదే. అదే కరెక్టేలే. అందులోనూ మన ఆనంద్ గారు లాంటి వాళ్ళు కేవలం కాకా పట్టేసి ప్రైమ్ మినిస్టర్ కూడా కాగలరు. ఇందులో సన్నాఫ్ రాయలేదేమిటి? మీ నాన్నగారి పేరు రాయి. సన్నాఫ్ విజయలక్ష్మి. అమ్మ పేరు రాసావేమిటయ్యా? ఈ కాలంలో మీ ఫాదర్ పేరు రాయాలి. పాపం ఇంగ్లీష్ లో వీకేమో. మీ నాన్నగారు లేరా? మీ మదర్తో విడిపోయారా? లేకపోతే ఏ దేశాల్లో పట్టుకుని వెళ్ళిపోయారా? కొంపదీసి వీళ్ళ ఫాదరు ఏ వీరప్పన్ టైల్స్ పగలరో కాదు కదా. మాట్లాడమేమయ్యా? మా అమ్మ పెళ్లి చేసుకోలేదు. పిల్లలు అందరూ రండి. ఇవాళ మనం కొత్త ఆట ఆడుకుందాం. ఫాదర్స్ గేమ్. ఇప్పుడు మనందరికీ అమ్మా నాన్నలు ఉన్నారు కదా. నేను అడిగిన వెంటనే వాళ్ళ పేర్లు చెప్పాలి. చంటి, యువర్ సన్ ఆఫ్ ప్రసాద్. పార్వతి, యువర్ డాటర్ ఆఫ్ సాంబశివరావు. మాలతి, యువర్ డాటర్ ఆఫ్ రాధాకృష్ణ. భాస్కర్, యువర్ సన్ ఆఫ్ బ్రహ్మాజీ. ఐఎమ్ ప్రమీల, డాటర్ ఆఫ్ చంద్రశేఖర్. యువర్ సన్ ఆఫ్ అంకల్. మీ డాడీ పేరు చెప్పు. పాప ఆనంద్కి వాళ్ళ డాడీ పేరు తెలీదురా. అదేంటి? ఆయనకి సంగీతం తెలుసు, అకౌంట్స్ తెలుసు, తెలుగు గ్రామర్ తెలుసు, కానీ వాళ్ళ డాడీ పేరు మాత్రం తెలీదు. తెలియకపోతే ఎలాగా? ఈ లోకంలో పశువులకి పక్షులకి కూడా అమ్మా నాన్న ఉంటాయి, కానీ ఆనంద్ మాత్రం నాన్న లేకుండా పుట్టాట. అంటే వాళ్ళ మమ్మీకి కుంతీదేవిలాగా పిల్లల్ని పుట్టించే మంత్రాలు ఏమన్నా వచ్చుండాలి. లేకపోతే వాళ్ళ అమ్మకి నాన్నెవరో చెప్పడానికి వీల్లేనంత మంది మగాళ్ళతో సంబంధం అయినా ఉండుండాలి. మైండ్ యువర్ లాంగ్వేజ్.
ప్రమిళ ఎందుకు ఏడుస్తూ పెడుతుంది? మేనేజరు ప్రమీలక్కని జుట్టు పట్టుకొని కొట్టడానికి చెయ్యెత్తాడు బావా. ఎంత ధైర్యం వాడికి! అసలు ఏం జరిగిందే? అక్క ఆనంద్ని నీకు నాన్న లేడు, మీ అమ్మ క్యారెక్టర్ మంచిది కాదు అంది. అంటే కొడతాడా? ఇవాళ వాడో మనం తేలిపోవాలి. ఇంకా మాట్లాడండి. రుక్మిణి కనబట్రా, కాల్చి పారేద్దాం యాదవని. మాలతి మీరంతా లోపలికి పోండమ్మా. సార్ పోస్ట్ కాసేపు ఉండు. సావు టెలిగ్రామ్ ఒకటి నీ చేతికిచ్చి పంపిస్తా. ఈ ఉత్తరం మీకు కాదు సార్, ఆనంద్ గారికి. ఆనంద్కా? నేను ఇస్తాను, వెళ్ళు. ఎవరు రాసి ఉంటారు? చూస్తున్నా కదా. ఏం రాసి ఉంది అందులో? ఈ ఆనంద్ గాడు సామాన్యుడు కాదు. ఇంతకీ ఏముంది అందులో? ఈ సంగతి ఇక్కడ కాదు, పెద్ద ఆవిడ దగ్గర చెప్తా, వాడి ఫ్యూచర్ తెలుస్తా. పదండి. ఊరుకో అమ్మా ఊరుకో, మా అమ్మ కాదు ఊరుకో. మావయ్యతో చెప్పి ఆడి ఉద్యోగం చేయించేద్దాం. ఉద్యోగం కాదు, వాడి ప్రాణాలు తీయించేయాలి. ఏ ఈ ఉత్తరం వాడి మేనమామ రాశాడు. ఈ విషయం పెద్ద ఆయనకి తెలిస్తే వాడిని కాదు, వాడి శవాన్ని పంపిస్తాడు బయటికి. ఏం రాశాడు? విను. ప్రియమైన ఆనంద్కు నీ మేనమామ బలరామయ్య ఆశీర్వదించి వ్రాయినది. నీ ఉత్తరం అందింది. ఆ ఇంట్లో స్థానం సంపాదించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎప్పటికైనా ఆ ఆస్తి మీద, సంపద మీద నువ్వే అధికారం చెలాయించాలి. సూర్యదేవర ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ కు వరప్రసాద్ గారి బదులు నువ్వే ఎండి అయ్యే రోజు కోసం ఎదురు చూస్తూ ఇట్లు నీ మేనమామ బలరామయ్య. ఎంత మోసం! తప్పకుండా ఏం జరిగింది? ఆ ఆనంద్ గారిని మీ నాన్న ఎవరు అని అడిగినందుకు మన ప్రమేలను కొట్టాడు బావగారు. ప్రమేల్ని కొట్టాడా? అది చాలా చిన్న విషయం తమ్ముడు. ఈ ఉత్తరం చదువు. వాడెక్కడ? మావయ్య నిన్ను రమ్మంటున్నారు. పిలిచారా సార్? దీనికి నీ సమాధానం ఏమిటి? చెప్పు, ఎవరు నువ్వు? ఎందుకు వచ్చావు ఇక్కడికి? చెప్పరా. ఉద్యోగం కావాలని బ్రతిమాలితే జాలిపడి నా ఇంట్లో తెచ్చిపెట్టుకున్నందుకు నువ్వు చూపించే కృతజ్ఞత ఇదా? నీకు పెట్టిన తిండి కనీసం ఏ కుక్కకైనా పెట్టుంటే చచ్చేదాకా విశ్వాసంగా పడి ఉంటే. నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. ఎందుకు వచ్చావు ఇక్కడికి? పాలసముద్రం లాంటి నా కుటుంబంలో విసిరిగలుపుదావనా? హిమాలయాలంత ఎత్తున్న నా వంశగౌరవాన్ని నాశనం చేద్దావనా? చెప్పరా, ఎవరు నువ్వు? నా మేనకోడలు కాదు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, నీ నాన్నెవడు? నీకు అసలు నాన్న ఉన్నాడా? ఉంటే ఒక్కైనా లేకపోతే ఆపండి. నేను మాత్రం ఆ మాట అనుకుంటా అంటాను. ఒక్కసారి కాదు, 100 సార్లు అంటాను. నీ తల్లి కులట. అవును, అలాంటి కులట కడుపులు పుట్టావు కాబట్టి ఆశ్రయం ఇచ్చిన నా ఆస్తులే దోచుకునేంత నీచానికి దిగుతాను. ఇక ఇంట్లో నువ్వు ప్రాణం కూడా ఉండడానికి వెళ్ళలేదు. మళ్ళీ నీ మొహలాన్ని చూపించావో నీ ప్రాణం చేస్తాను. ఆగరా. ఏంట్రా అది? ఏం లేదు. ఏం తీసుకెళ్తావు? చూపించా.
ఆమెకు నీకు ఏమిటి సంబంధం? చెప్పు, విజయలక్ష్మి నీకేమవుతుంది? అదే ప్రశ్న నేను అడుగుతున్నాను. విజయలక్ష్మికి మీకు ఏమిటి సంబంధం? అసలు ఆ ఫోటోలో ఉన్నది విజయలక్ష్మి అని మీరెలా చెప్పగలిగారు? ఆవిడ మీకు చుట్టమా, స్నేహితురాలా, తెలుసున్నావిడ? మీరు సమాధానం చెప్పడం నాకు తెలుసు. అంత ధైర్యమే మీకుంటుంటే ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి తాళి కట్టకుండానే తల్లించేసి పెద్దవాళ్ళకి వంశగౌరవానికి భయపడి ఒక ఆడదాని బతుకి అన్యాయం చేసి ఉండేవారు కాదు. విజయలక్ష్మి కొడుకుని. బాబు, చచ్చిపోయిందనుకున్న ప్రేమ 25 ఏళ్ల కొడుకుగా తిరిగి వచ్చేసరికి ఆశ్చర్యంగా ఉందా? నాకంటూ ఒక జీవితం ఉందని గుర్తు చేసిన నిన్ను చూస్తే సంతోషం తప్ప ఆశ్చర్యం ఎందుకయ్యా? నువ్వు అనుకున్నట్లు నేను మీ అమ్మని మోసం చేయలేదు. విజయలక్ష్మి నేను మనసారా ప్రేమించుకున్నాం. ఒకరికొకరు ప్రాణంగా కలిసిపోయాం. ఈలోగా ఇంట్లో వచ్చిన ఇబ్బందుల్ని సరిదిద్దుకుని పెళ్లి చేసుకుందామని నేను వచ్చేసరికి మీ అమ్మ కనిపించలేదు. ఏమైనా నా మూలంగానే మీ అమ్మకు అన్యాయం జరిగిందని గ్రహించి మళ్ళీ నా జీవితంలో పెళ్ళనే మాట తలపెట్టకుండా ఇలా ఒంటరిగా బ్రతుకుతున్నాను. అదే నిజమైనప్పుడు అందరి ముందు నన్ను మీ కొడుకులను ఒప్పుకోండి. మీ సూర్యదేవర వంశానికి నేనే అసలైన వారసుడినని మీ కుటుంబం ముందు చెప్పండి. మీరు ఒప్పుకోరని నాకు తెలుసు సార్. ఎందుకంటే షష్టి పూర్తి చేసుకోబోతున్న ఈ వయసులో మీకో బిడ్డున్నాడని సంగతి లోకానికి తెలిస్తే మీరు తలెత్తుకు తిరగలేరు. ఇన్నాళ్ళు మిమ్మల్ని దేవుళ్ళ కొలిచిన మీ కుటుంబం ముందు మీరు పాతాళానికి జారిపోతారు. మీకు మీ కుటుంబం ముఖ్యం, మీ గౌరవం ముఖ్యం, మీ పరువు ప్రతిష్టలు ముఖ్యం. ఇన్నాళ్ళు కేర్ ఆఫ్ లేని మనిషిలో తిరుగుతున్న నాకు ఒక అడ్రస్ కావాలి. ఆ అడ్రస్ మీదని మీరే ఒప్పుకోవాలి. ఏ ఇంట్లో వాళ్ళైతే నన్ను మోసగాడని కొట్టారో వాళ్ళందరి ముందు మీరే నా కన్నతండ్రిని ఒప్పుకోవాలి. లోకం చేత పతిగా పిలువబడ్డ మా అమ్మ పతివ్రత అని ఇదే లోకం గుర్తించాలి. మీ ఇంటి పేరే నా ఇంటి పేరే నలుగురు ముందు చెప్పాలి. సూర్యదేవర వంశానికి నేనే నిజమైన వారసునని మీరే ప్రకటించాలి. అంతవరకు నేను సూర్యదేవర లక్ష్మీ రాఘవ వరప్రసాద్ గారి ఇంట్లో నుంచి అంగుళం కూడా కదలను. మా అన్నయ్య ఏదో అడుగుతా అన్నారుగా, అడగండి. గర్భగుడిలోకి గబ్బిలాన్ని రానిచ్చినట్టు ఆ ఆనందగాన్ని ఇంట్లో ఎందుకు ఉండనిచ్చినట్టు అని సాంబశివరావు అని తెగ బాధపడిపోతున్నాడు బావగారు. నేను మా అమ్మ పోతేనే బాధపడలేదు. అయినా 7 తరాలుగా మా వాళ్ళకి ఏడవడం అంటేనే తెలీదు. బహుశా రాధాకృష్ణ ఏమైనా బాధపడ్డాడేమో. నేను బాత్రూమ్ లో స్నానం చేస్తుండగా బావగారు దగ్గరికి వెళ్తున్నాం అంటే పరిగెత్తుకొచ్చాను తప్ప వీళ్ళు చెప్పే దాంట్లో నాకు ఏమాత్రం సంబంధం లేదు. బావగారు, మీరేం చెప్పాలనుకున్నారో సూటిగా చెప్పండి. నేను చెప్తాను. ఈ ఇంటి ఆడపిల్లను కొట్టిన వాడిని ఆ చెంప ఈ చెంప వాయించడం మానేసి సంకనెందుకు ఎక్కించుకున్నారో మాకు సమాధానం కావాలి. వాడి మావ రాసిన ఉత్తరం చదివిన తర్వాత కూడా వాడిని బయటికి గంట కూడా ఎందుకు ఊరుకున్నారో చెప్పాలి. ఈ మాటలు నా ఒక్కడివి కావు, మేజరు మైనరు అనే తేడా లేకుండా ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరివి. ఆగండి. వాకౌట్ చేసి వెళ్ళిపోవడానికి ఇదేం అసెంబ్లీ కాదు. మా ప్రశ్నకి సమాధానం చెప్పాక మీరు ఇక్కడి నుంచి కదలాలి. ఎందుకండి తలదించుకుంటున్నారు? వాళ్ళు అడిగిన ప్రశ్నకు మీ దగ్గర సమాధానం లేక, సమాధానం చెప్పే ధైర్యం లేక, మీ ముందు మాట్లాడే అర్హత లేని వాళ్ళ చేత మాటలు పడే బదులు ఒక్క మాట నేను మీ కొడుకుని చెప్పొచ్చుగా. తల్లి వేరు లేని చెట్టన్నా, తండ్రి పేరు తెలియని కొడుకన్నా అందరికీ అలిసే సార్. ఒక్కసారి నా స్థానంలో నిలబడి ఆలోచించండి. మీ కొడుకుగా గుర్తింపడానికి నేను ఎందుకు ఇంత తాపత్రయపడుతున్నాను మీకే తెలుస్తుంది. అమ్మా
అమ్మా ప్రమీల ఆగమ్మా ఆగు, నా మాట విను. పెద్దదాన్ని నా మాట విను, నేను మామయ్యతో మాట్లాడతా. నేను ఎందుకు ఉండాలి? చిన్నప్పటి నుంచి మావయ్య కూడా నన్ను కోపడలేదు. అలాంటిది ఎవడో ఊరు పేరు లేని వాడు వచ్చి నన్ను కొడితే ఇంకా నేను ఇంట్లో ఎందుకు ఉండాలి పెద్దమ్మా? ఉండక్కర్లేదు. సైదులు, బాబు ప్రమేల్ని స్టేషన్ దగ్గర దింపేసిరా. అలాగే బాబు. అన్నట్టు నువ్వు వెళ్ళేది రైలుకా బస్కా? లోపలికి. ఏ ఇంట్లోంచి వెళ్ళిపోతున్నావుగా? నా ఇల్లు నా ఇష్టం. వెళ్ళాలనుకున్నప్పుడు వెళ్తాను, ఉండాలనుకున్నప్పుడు ఉంటాను. అయినా నీలాంటి పనోళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నన్ను కొడతావా? పనోడు పాలేరుడు అంటే పాతేస్తాను. మొన్న కొట్టకపోయినా కొట్టానని మీ మావయ్యతో చెప్పావు. అందుకే ఈ రోజు నిజంగా కొట్టా. వెళ్ళి నీ దిక్కుల జడ చెప్పుకో. ఏయ్, నోరు మూసుకుని లోపలికి వెళ్ళు. వెళ్ళా సైదులు. నమస్కారం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు: సూర్యదేవర వరప్రసాద్ గారి దగ్గర నుండి పార్టీ పగ్గాలని మన యువ నాయకుడు ఆనంద్ గారు స్వీకరించారు. పదవిలోకి రాగానే ఆయన ప్రజలతో మాట్లాడుతూ ఆయనతో తేడాలుస్తే తోలు తీస్తానని, చెమడాలు ఒడుస్తానని, పేగులు తోడేస్తానని ఆప్యాయంగా హెచ్చరించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సెలవు. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.